ఇవాల్టి కథలో మనం వామనుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మహాబలి అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతను 3 లోకాలను పరిపాలించాడు. బలిరాజు దయ మరియు ఔదార్యానికి ప్రసిద్ధి చెందాడు. ఎవరైనా అడిగితే వెంటనే సహాయం చేసేవాడు. అతని శక్తి పెరుగుతున్నందున దేవతలు భయపడ్డారు. అతను స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడేమో అనుకున్నారు. దేవతలు విష్ణువుని ప్రార్థించారు. లోకాల సమతుల్యతను కాపాడమని కోరారు. విష్ణువు వామన అవతారం తీసుకున్నాడు. చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చాడు. ఆ సమయంలో బలిరాజు పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఎవరైనా అడిగినది ఇస్తానని మాట ఇచ్చాడు. వామనుడు యజ్ఞశాలలోకి వచ్చాడు. అందరూ చిన్న బాలుని చూసి ఆశ్చర్యపోయారు. బలిరాజు వామనుడిని గౌరవంగా ఆహ్వానించాడు. అతనికి కావలసిన వరం అడగమన్నాడు. వామనుడు 3 అడుగుల భూమిని అడిగాడు. అది చాలా చిన్న కోరికలా అనిపించింది. బలి నవ్వుతూ అంగీకరించాడు. వెంటనే తనకు మాట ఇచ్చాడు. వామనుడు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాడు. అతను త్రివిక్రమ రూపంలోకి మారాడు. మొదటి అడుగుతో భూమిని కప్పేశాడు. మొత్తం భూమి అతని అడుగులో పడిపోయింది. రెండో అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు. స్వర్గం కూడా అతని ఆధీనంలోకి వచ్చింది. 3వ అడుగు కోసం స్థలం లేకపోయింది. ఎక్కడ పెట్టాలో అనుమానం వచ్చింది. బలి వామనుడు విష్ణు అని గ్రహించాడు. అతను నిజాన్ని అర్థం చేసుకున్నాడు. బలి వినయంగా వంగిపోయాడు. తన తప్పు అంగీకరించాడు. 3వ అడుగుకు తన తలను ఇచ్చాడు. అది అతని నిజాయితీని చూపించింది. విష్ణువు బలి తలపై పాదం పెట్టాడు. అతన్ని పాతాళ లోకంలోకి పంపాడు. కానీ బలి భక్తిని విష్ణువు మెచ్చుకున్నాడు. అతనికి రక్షణ మరియు గౌరవం ఇచ్చాడు. ఈ కథ అహంకారాన్ని తగ్గించాలని చెబుతుంది. వినయం మరియు భక్తి విజయాన్ని తెస్తాయి. నీతి: గౌరవం, వినయం మరియు భక్తి ఉంటే దేవుడు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.